విశ్వామిత్రుడు చిరునవ్వుతో చూశాడు. నాయన రామచంద్ర, ఇది సరయూ నది. ఈ నదికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? పూర్వం బ్రహ్మ కైలాసాన తన మానస సంకల్పంతో ఒక సరస్సు నిర్మించాడు. ఆ సరస్సు పేరే మానస సరోవరం. ఈ నది ఆ దివ్య సరస్సు నుండి ఉద్భవించింది. సరస్సు నుండి పుట్టిన కారణంగా సరయూ అనే పేరు పొందింది. సరయూ జలల పరమపావనమైంది. ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అనే దివ్య విద్యలను ఉపదేశిస్తాను. రామలక్ష్మణులతో ప్రయాణిస్తూ సరయూ సంగమ స్థానాన్ని సమీపిస్తూ అన్నాడు విశ్వామిత్ర మహర్షి. బల అతిబల. లక్ష్మణుడు సాలోచనగా అన్నాడు, ఆర్య, ఈ విద్యల గురించి మేమెప్పుడూ వినలేదు. ఆ దివ్య విద్యల గురించి, వాటి శక్తుల గురించి అందరికీ తెలియదు నాయన. విశ్వామిత్రుడు చిరునవ్వుతో అన్నాడు. బల అతిబల అనే విద్యలు సృష్టికర్త బ్రహ్మ నుండి ఆవిర్భవించాయి. ఉపదేశం పొంది ఆ మంత్రాలను శ్రద్ధాభక్తులతో జపిస్తే అలసట, ఆకలి దప్పులు ఉండవు. లక్ష్మణ, నువ్వు కూడా ఆచమనం చేయి, నీకు ఉపదేశిస్తాను ఆ విద్యలను. రామలక్ష్మణులు సరయీ నదిలో శుచి స్నానాలు చేసి ఆచమనం చేశారు. ఇద్దరినీ తన ఎదురుగా కూర్చోబెట్టుకుని విశ్వామిత్ర మహర్షి బల అతిబల విద్యలకు సంబంధించిన అద్భుత మంత్రాలను ఉపదేశించాడు. ఆర్య, మీ యాగానికి ఆటంకం కలిగిస్తున్న రాక్షసులు ఎవరు? మంత్రోపదేశం అనంతరం ప్రయాణం సాగిస్తూ అడిగాడు రాముడు. తాటక, ఆమె కుమారులు మారీచ, సుబాహులు. విశ్వామిత్రుడు సమాధానం ఇచ్చాడు. ఆ ముగ్గురు జన్మతః రక్కసులు కారు. అగస్త్య మహర్షి శాపం వాళ్ళని రాక్షసులుగా మార్చివేసింది. మార్గాయాసం కలగకుండా ఆ కథ వినండి. సురక్షుడు అనే యక్షుని కుమారుడు సుకేతుడు సంతానాన్ని కోరి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ సుకేతుడికి ఒక కుమార్తె జన్మించేలా వరమిచ్చాడు. బ్రహ్మదేవుడి వరబలంతో సుకేతుడికి ఒక కుమార్తె కలిగింది. తల్లిదండ్రులు ఆమెకు తాటక అని నామకరణం చేశారు. తాటక 1000 ఏనుగుల బలం కలిగిన మహాశక్తిమంతురాలు. యక్షులకు సహజమైన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతో ఆమె ఆరితేరింది. అత్యంత బలం కలిగిన కారణంగా తాటక క్రూర కార్యాలు చేయడానికి సిద్ధపడింది. యుక్త వయస్సు వచ్చాక తాటక సుందుడు అనే వాడిని భర్తగా స్వీకరించింది. సుందుడు ఝర్ణాసురుడు అనే వాడి కుమారుడు. తాటక సుందరి దంపతులకు 2 పుత్రులు కలిగారు. పెద్దవాడు మారీచుడు, చిన్నవాడు సుబాహు. తల్లిలాగే ఆ ఇద్దరు యక్షసహజమైన ఇంద్రజాల విద్యలో బహు నేర్పరులు. ఆర్య, అగస్త్య మహర్షి వాళ్ళని ఎందుకు శపించాడు? లక్ష్మణుడు ప్రశ్నించాడు. అదే చెప్పబోతున్నాను అంటూ విశ్వామిత్రుడు తన కథనాన్ని పునఃప్రారంభించాడు. సుందుడు సురాపాన ప్రియుడు. ఒకనాడు మితిమీరిన సురాపానం చేసి ఆ మత్తులో నిష్కారణంగా అగస్త్య మహర్షి ఆశ్రమం మీదకు దాడి చేశాడు. అగస్త్య మహర్షి సుందుడు మరణించేలా శపించి కమండలం జలాన్ని చల్లాడు. ఆ జలం నుండి పుట్టిన అగ్నిజ్వాలలో సుందుడు మరణించాడు. భర్త మరణం గురించి తెలిసిన మరుక్షణం తాటక కుమారులిద్దరిలో కలిసి అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి ఆయనను చంపబోయింది. తల్లి కొడుకుల దుర్మార్గాన్ని గ్రహించిన అగస్త్యుడు ముగ్గురిని రాక్షసులుగా మారిపోమని శపించాడు. మారీచ సుబాహులు రాక్షసులుగా మారిపోయాక రావణాసురుడిని ఆశ్రయించి లంకలో ఉండిపోయారు. తాటక అగస్త్య మహర్షి సంచరించిన ప్రదేశాలైన మలదము, కరూషము అనే 2 దేశాలను నాశనం చేసి ఆ దేశాలలో నివసించే ప్రజలను పొట్టన పెట్టుకుంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే సంచరిస్తూ తన దురాగతాలను సాగిస్తూనే ఉంది. నేను యజ్ఞం ప్రారంభించగానే తన కుమారులైన మారీచ సుబాహులను రప్పించి ఉసిగొల్పింది. వాళ్ళు కలిగిస్తున్న విఘ్నాలతో యజ్ఞాన్ని కొనసాగించలేకపోతున్నాను. నువ్వు మారీచ సుబాహులతో పాటు తాటకును సంహరించాలి రామచంద్ర అన్నాడు విశ్వామిత్రుడు. ఆర్య, తాటక స్త్రీ, శ్రీహత్య తగదు కదా. రాముడు ఆగి విశ్వామిత్రుడిని తదేకంగా చూశాడు. నీకో ధర్మసూక్ష్మం చెబుతాను. విశ్వామిత్రుడు చిరునవ్వుతో అన్నాడు. లోకానికి ఆపదలు కలిగించే దుర్మార్గులు ఎవరైనా సరే సంహరించి శిష్ట రక్షణ చేయడం క్షత్రియుల కర్తవ్యం.
ముఖ్యంగా ప్రభు ధర్మం అది. గురుదేవా, మరొక ధర్మసూక్ష్మం కూడా చెప్తాను. ప్రాణులన్నీ జ్ఞానుల దృష్టిలో సమానమే. మానవుల నుండి దానవుల దాకా, చీమల నుండి ఏనుగుల దాకా. అవునా? అవును. వేటకు వెళ్ళినప్పుడు క్రూర మృగాలను సంహరిస్తాం. అది స్త్రీ మృగమా పురుష మృగమా అని ఆలోచించము. అవునా? విశ్వామిత్రుడు చిరునవ్వుతో ప్రశ్నించాడు. నిజమే, శ్రీరాముడు ఆలోచనగా అన్నాడు. లోక కళ్యాణం కోసం క్రూర జంతు స్త్రీని చంపడం ధర్మబద్ధమైనప్పుడు క్రూర రాక్షస స్త్రీని చంపడం కూడా ధర్మమే రామా. చిత్తం, రాముడు వినయంగా అన్నాడు. మీ విశ్లేషణ యుక్తియుక్తంగా న్యాయసమ్మతంగా ఉంది. నీ ధర్మ సందేహాలన్నీ పటాపంచలు చేయడానికి 2 ఐతిహాస్యాలు వినిపిస్తాను. విరోచనుడు అనేవాడు రాక్షసుడు. అతని కూతురు మందర చాలా దుష్ట స్వభావ. ఒకసారి మందర భూదేవిని సంహరించే ప్రయత్నం చేసింది. ఇంద్రుడు మందరను చంపివేశాడు. స్త్రీహత్యా పాతకం ఆయనకు అంటలేదు. అలాగే విష్ణువు దేవదానవ సంగ్రామ సందర్భంలో దేవతలను అచేతనులుగా చేసిన శుక్రుడి తల్లిని స్వయంగా విష్ణుదేవుడే శిరచ్ఛేదం చేసి పరిమార్చాడు. రాముడు తదేకంగా విశ్వామిత్రుడి ముఖంలోకి చూశాడు. గురుదేవ, తాటకను వధిస్తాను. విజయోస్తు, విశ్వామిత్రుడు దీవిస్తూ అన్నాడు. ధనుష్టంకారం చేసి తాటకను యుద్ధానికి ఆహ్వానించు. శ్రీరాముడు ఆయనకు నమస్కరించి అల్లెత్రాడును సంధించి చెవిదాకా లాగి వదిలాడు. ధనుష్టంకార ధ్వని అలలు అలలుగా అరణ్యమంతా వ్యాపించింది. జంతుజాలం భయంతో కంపించిపోయింది. తాటక ఉలిక్కిపడి తేరుకుంది. తన అధీనంలోని ప్రాంతంలో ధైర్యంగా ధనుష్టాంకారం చేసిన వాడెవడు అనుకుంటూ తాటక టంకారధ్వని వినవచ్చిన వైపు దూసుకెళ్ళింది. ధనస్సును ధరించి సిద్ధంగా నిలుచున్న రాముడి మీద శిలావర్షం కురిపించసాగింది. ఒక్క బాణంతో రాముడు తాటక చేతుల్ని ఖండించి వేశాడు. మేఘాలలో దాగి మాయాయుద్ధం ప్రారంభించిన తాటకను శబ్దవేది బాణంతో సంహరించాడు. శ్రీరామ, నీ పరాక్రమం అద్వితీయం. దానిని 1000 చేస్తాను, విశ్వామిత్రుడు ఉద్రేకంతో అన్నాడు. గురుదేవ, అది నా భాగ్యం, రాముడు వినయంగా అన్నాడు. సురాసురులు, గంధర్వులు, యక్షులు నీకు పశవర్తులు అవుతారు. విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు. నీకు దండచక్రం, ధర్మచక్రం, విష్ణుచక్రం, కాలచక్రం, ఐంద్రం అనే అస్త్రాలను ఇస్తాను. వారుణాస్త్రాన్ని ఇస్తాను. ధర్మపాశ, కాలపాశ, వరుణపాశాలను అనుగ్రహిస్తాను. శివునికి చెందిన మహా అస్త్రాన్ని, శుష్కాశని, ఆర్ధాశని అనే దివ్యాస్త్రాలను బహుకరిస్తాను. శిఖరమనే ఆగ్నేయాస్త్రాన్ని, ప్రధానమనే వాయుస్త్రాన్ని నీ సొంతం చేస్తాను. ధన్యోస్మి గురుదేవా, రాముడు చేతులు జోడించి అన్నాడు. నిన్ను వరించే దివ్యాస్త్రాలు ఇంకా ఉన్నాయి నాయనా. హయశిరోనామక శాస్త్రం, క్రౌంచాస్త్రం ఉన్నాయి. వాటితో పాటు విష్ణుశక్తి, శివశక్తి అనే శక్తులను బోధిస్తాను. విద్యాధరులు ప్రయోగించే నందనాస్త్రాన్ని కూడా నీకు పరం చేస్తాను. వర్షణం, శోషణం, సంతాపనం, విలాపనం, సమ్మోహనం, తామసం, సౌమనం, సంవర్తం, మౌనలం, శిశిరం, సుదారుణం, దారుణం అనబడే కామరూప శక్తి కలిగిన దివ్యాస్త్రాలను నీకు అనుగ్రహిస్తాను. విశ్వామిత్రుడు ఉత్సాహంగా అన్నాడు. మీ అవ్యాజ అనురాగానికి ధన్యవాదాలు, రాముడు ఆనందంగా అన్నాడు. నేను అనుగ్రహించే అస్త్రాలన్నీ నీ హస్తాలలో దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ఉపయోగపడతాయి. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.